నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇవాళ మనం ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్స్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ ఇన్సైట్స్ ఐఏఎస్ ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్, ఫ్యాకల్టీ అండ్ మెంటార్ విశ్వనాథ్ గారు మనతో పాటు టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. విశ్వనాథ్ గారు, వెల్కమ్ టు టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. ఇన్సైట్స్ ఐఏఎస్ కాస్త ఈ మధ్య కాలంలో సివిల్స్ అనగానే ఐఏఎస్ ఐపీఎస్ అనగానే వినిపిస్తున్న పేరు ఇన్సైట్స్ ఐఏఎస్. సో అది ఎందుకు వినిపిస్తోంది, దానికి రీజన్ ఏంటి? అంతకన్నా ముందు మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా అవుతుంది చెప్తారా? మా జర్నీ గురించి చెప్పడానికంటే ముందు ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ స్మాల్ ఇన్స్టెన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఇచ్చి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో స్పెషల్లీ ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో 3 స్టేజెస్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ అనేది. సో స్టూడెంట్స్ యూజువల్లీ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ కోసం ఆల్మోస్ట్ 1.5 year డ్యూరేషన్లో ఏంటంటే ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది. సో దీనికోసం ఏంటంటే డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి వాళ్ళు ఎట్లాంటి కోచింగ్ తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఇట్స్ అన్ నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ అన్ కాస్ట్లీ ప్రాసెస్ టు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇన్ ద ఇయర్ 2013 మా ఫౌండర్ అండ్ డైరెక్టర్ వినయ్ కుమార్ సార్ జీబీ, సో ఈయన ఏంటంటే హీ స్టార్టెడ్ అ వెబ్సైట్ బై నేమ్ ఇన్సైట్స్ ఆన్ ఇండియా. వెబ్సైట్ యా, ఇన్సైట్స్ ఆన్ ఇండియా. ఇనిషియలీ మాది ఏంటంటే వెబ్సైట్ అనమాట, ఇన్సైట్స్ ఆన్ ఇండియా అనేది 2013లో. ఇందులో సర్ హ్యాస్ స్టార్టెడ్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ సెక్యూర్ ఇనిషియేటివ్ అని. సో ఈ ఎగ్జామినేషన్ ఏం డిమాండ్ చేస్తుందంటే అపార్ట్ ఫ్రమ్ మనకు సిలబస్ అనేది చాలా వాస్ట్ ఉంటుంది, సిలబస్ కాకుండా ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో దే ఆర్ గోయింగ్ టు బి అ టుమారోస్ ఏంటంటే పాలసీ ఫార్ములేటర్స్. ఇంకా వాళ్ళు డిస్ట్రిక్ట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే పాలసీ ఇంప్లిమెంటర్స్ ఇంకా ఉంటారన్నమాట. సో వీళ్ళకు గవర్నమెంట్లో ఓకే పాలసీస్ ఏమైతే ఉంది, సో ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ పాలసీస్ అండ్ ఎవ్రీడే డే టు డే అఫైర్స్ ఏమైతే జరుగుతుంది, ఈ ఐడియాస్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. ఎగ్జామినేషన్లో కూడా సో వీటిపైన మీ అనాలిసిస్ ఏమైతే ఉన్నది ఇది టెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యాంగిల్లో ఆస్పిరెంట్స్ని ట్రైనింగ్ అనేది చేయాలన్నమాట. సో ఈ యాంగిల్లో ట్రైనింగ్ చేయాలి. సో ఈ ఐడియాని మైండ్లో పెట్టుకొని సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉంటుంది, న్యూస్ పేపర్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అథెంటికేటెడ్ గవర్నమెంట్ వెబ్సైట్స్, దీంట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో సో దాన్ని తీసుకొని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఓకే ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్కి కావాల్సినటువంటి లింక్ ప్రొవైడ్ చేసి కింద ఆన్సర్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేసి సో 1 year రన్ చేశారనమాట. సో ఇట్స్ అన్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే మనం ప్రిపరేషన్ కోసం ఏంటంటే అర్లీ స్టేజెస్లో ఢిల్లీ వరకు వెళ్ళాలి అనేది చాలా ఒక నోషన్ ఉండిందనమాట. అలా ఎవరు వెళ్ళాల్సిన అవసరం అలా మాట్లాడితే ఢిల్లీకే వెళ్ళాలి బాగుంటుంది అన్నట్టు దాన్ని ఒక సినోనిమ్ చేసేసారు. వన్స్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూట్స్ ఇంకా విషయానికి వచ్చేప్పటికంటే ఇట్స్ అ కాస్ట్లీ ప్రాసెస్, ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో ఎవరైనా ఒక క్యాండిడేట్ కావచ్చు మారుమూల ప్రదేశంలో ఉండి కూడా తన దగ్గర ఒక ఇంటర్నెట్ కనెక్షన్, మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంది అంటే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసినప్పుడు సో ఈ క్వశ్చన్స్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం విత్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ ఆన్సర్స్ని కూడా అక్కడ పోస్ట్ చేస్తే ఎవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సో ఓకే, సో దిస్ ఐడియా అనేది ఏంటి అంటే ఇట్స్ రెవల్యూషనైజ్డ్ యాక్చువల్లీ అండ్ డెమోక్రటైజ్డ్ ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. వై? బికాస్ యాక్సెస్ అనేది ఏంటంటే అందరికీ దొరికిందనమాట. సో ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ ఫీ పే చేసి అక్కడే కూర్చొని ప్రిపరేషన్ చేయాలి అనే నోషన్ అనేది పోయింది. సో ఇలా 1 year జర్నీ కంటిన్యూ చేసిన తర్వాత సో హీ హాస్ కమ్ అప్ విత్ వన్ మోర్ ఐడియా. ఈ సెక్యూర్ ఇనిషియేటివ్ అనేది ఏమైతే ఉన్నదో దీనికి హ్యాస్ గివన్ ఇయర్ లాంగ్ సెక్యూర్ టైం టేబుల్ అని. సో వన్ సైడ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్, రైటింగ్ ప్రిపరేషన్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు కంటిన్యూ అవుతుండాలి. ఆన్ ద సైడ్ లైన్స్ అంటే సిలబస్ టాపిక్స్ కూడా ఏంటంటే ప్యారలల్గా కవర్ అవుతూ ఉండాలి. సో ఓన్గా ప్రిపరేషన్ అనేది కూడా చేయొచ్చు అనేది పాసిబిలిటీని చేసి చూపించారనమాట. సో దాట్స్ హౌ ఇట్ బికమ్ ఫేమస్. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ అనేది మనకు వచ్చింది అనమాట. యావరేజ్గా ఇయర్లీ 1000 వేకెన్సీస్ అని మనం అనుకుంటే కనుక 200+ మీరు అచీవ్ చేస్తున్నారు అనేది. ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమా? అది మీకు ఎలా సాధ్యమవుతుంది? యా, ఇట్స్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ట్రూ అండి. సో వై? బికాస్ దానికి రిక్వైర్మెంట్ రిక్వైర్డ్ ఏమైతే ఉందో డాటా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్స్ ఓపెన్ ఇన్ వెబ్సైట్, ఇన్సైట్స్ ఆన్ ఇండియా వెబ్సైట్కి మీరు వెళ్ళినట్టయితే యూ కెన్ యాక్సెస్ దట్ డేటా. సో ఎవ్రీ స్టూడెంట్ ఏమైతే ఉన్నారో వాళ్ళ అడ్మిషన్ రిలేటెడ్ కూడా మేము ప్రొవైడ్ అనేది చేయగలుగుతాం. సో వై? బికాస్ జనరలీ వాట్ హ్యాపెన్స్ అంటే ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో మీరు వెళ్ళినట్టయితే ఓకేనా సివిల్ సర్వీసెస్ కోచింగ్ 1 year ప్రోగ్రామ్ ఉంటుంది, క్లాసెస్ అయితే తీసుకోండి. లేదంటే ప్రిలిమ్స్ స్టేజ్గా ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ స్టేజ్గా లేదా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇది తీసుకోండి అని అంటారు. సో మన దగ్గర ఏంటి అంటే ఇనిషియేటివ్స్ అనేది చాలా ఉంది.
జస్ట్ నేను చెప్పాను సెక్యూర్ ఇనిషియేటివ్, మీరు ఓన్గా చేసుకుంటారా ప్రిపరేషన్, సో ఆ వెబ్సైట్ విల్ గైడ్ యూ. సో కంటెంట్ కూడా ఏంటంటే ఫ్రీలీ అవైలబుల్. అండ్ సెకండ్ వన్, మీరేంటంటే ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవుతారా, ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఒకటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది అంటే స్పెసిఫిక్గా స్టూడెంట్స్ వెళ్ళి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే విత్ ఇన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో కూడా కొందరు రిపీటెడ్గా ఎగ్జామినేషన్ రాసినా కూడా క్రాక్ చేయలేకపోతుంటారు అన్నమాట. సో స్టూడెంట్స్కి ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటుంది, కొన్ని వీక్ ఏరియాస్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఎలా అంటే ప్రాపర్గా ఎట్లా అంటే క్యాచ్ చేయలేకపోతుంటారు, ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఎగ్జామినర్, అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫిలాసఫీ బిహైండ్ దిస్ స్టేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది. సో పర్టికులర్గా ఏ ఆస్పెక్ట్లో అయితే స్టూడెంట్కి ఇష్యూ ఉందో దానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ ప్రిలిమ్స్ ఏంటంటే ఇష్యూ ఉంది అంటే టెస్ట్ సిరీస్ కాకుండా కాన్కర్ అనే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసి ఓకే, సో దాన్ని ఎలా క్రాక్ చేయాలి, ఇంకా క్రాష్ కోర్సెస్. వెల్ కమింగ్ టు ద మెయిన్స్ ఏంటంటే సిలబస్ ఆల్రెడీ మీకు కంప్లీట్ అయ్యింది అంటే పర్లేదు, సపోజ్ కంప్లీట్ అవ్వలేదు అన్నా కూడా డిఫరెంట్ పేపర్స్ అంటే మెయిన్ సెక్షన్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయో దానికి సంబంధించి సో వాల్యూ ఎడిషన్ కోర్సెస్ ఓకే, ఆ పర్టికులర్ పేపర్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి గైడెన్స్, సో ఇలా స్టూడెంట్స్కి ఏంటంటే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీ విశ్వనాథ్ గారు మీ వీడియో చూస్తూ ఉన్నాం, అందులో సీఎం సిద్ధరామయ్య గారు వచ్చారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫంక్షన్లకి ఇట్లా రావడం మనం తక్కువగా చూస్తూ ఉంటాం. చీఫ్ గెస్ట్ గా పిలిచారా లేకపోతే సీఎం కింద ఏమైనా నచ్చింది ఏదైనా ఉందా? ఒకటి చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది, అండ్ రెండోది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక వీడియో ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. ఆ వీడియోలో ఏంటంటే సిద్ధరామయ్య గారు మిషన్ 100 అనే ఒక ఇనిషియేటివ్ని ఓపెన్ చేసి దానిపైన ఎట్లంటే సైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అంటే ఆ సెలక్షన్స్ ఇప్పుడు మనం ఏదైతే సపోజ్ 1000 సెలక్షన్స్ ఒక ఇయర్లో జరుగుతుంది అనుకుంటే మెజారిటీ ఆఫ్ ద సెలక్షన్స్ విల్ బి ఫ్రమ్ నార్దర్న్ స్టేట్స్, సదర్న్ స్టేట్స్. ఇప్పుడు మీరు తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్టయితే ఒక సంవత్సరంలో మాక్సిమం అంటే 30 నుంచి 35 సెలక్షన్స్ జరుగుతుందా. సో అగైన్ కర్ణాటకలో కూడా ఏంటి అంటే ఒక 30, ఇప్పుడు ఏంటంటే 30+30+40 వరకు వేరియేషన్ మనం చూస్తున్నాం. సో అజెండా ఇస్ వెరీ సింపుల్. అదే మాతో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఎట్లా అంటే సార్ అడిగారు సీఎం సార్, ఇప్పుడు ఈ కర్ణాటక నుంచి ఇన్ని ర్యాంక్స్ వస్తున్నాయి, సో మేబీ బై 2027 ఏంటి అంటే ఒక కర్ణాటక నుండే ఎలా అంటే 100 ర్యాంక్స్ రావాలి సివిల్ సర్వీసెస్లో. సో అని ఈ క్వాలిటీ మన దగ్గర ఉన్న క్వాలిటీ అయితే ఏముంది, రిజల్ట్స్ ఉంది, ఈ ఆస్పెక్ట్స్ నచ్చి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ని ఎలా అంటే లాంచ్ చేయడం కూడా జరిగింది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దట్. హెడింగ్ టువర్డ్స్ అంటున్నారు. మరి ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా మెయిన్గా 2 స్టేట్స్ పిల్లల గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్లో 2024లో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పటిదాకా ఉన్న సిలబస్లో ఉన్న మార్పులు ఉన్నాయా? 2024కి మీ ప్లాన్ ఏముంది చెప్తారా? ఎస్పెషలీ నేను చెప్పాను 2013లో వెబ్సైట్లో స్టార్ట్ అయింది, అండ్ 2014 నుంచి ఆఫ్లైన్ ఇనిషియేటివ్స్ 10 years జర్నీ అనేది కంప్లీట్ జరిగింది. బెంగళూరు హెడ్ ఆఫీస్ కాకుండా ఏంటంటే బ్రాంచెస్ అనేది 4 year old. ఫర్ ద లాస్ట్ 4 years వీ హ్యావ్ అ ప్రెజెన్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో మా ప్రెజెన్స్ ఉంది. ఇనిషియల్గా మాకు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది హైదరాబాద్లో ఉండేది కాదు. సో ఈవెన్ మొన్నటి వరకు టెస్ట్ సిరీస్, సో టెస్ట్ సిరీస్ కావచ్చు, వేరియస్ వాల్యూ ఎడిషన్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ సెషన్స్ ఇలాంటివి మా డైరెక్టర్ సార్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్కి మేమంటే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఇది జరిగేది అనమాట. సో స్టూడెంట్స్ రెస్పాన్స్ అనేది చాలా బాగా రావడం వల్ల స్టూడెంట్స్ సైడ్ నుంచి డిమాండ్ ఎక్కువ వచ్చింది. ఏమవుతుంది అంటే లోకల్లో ఎవరెవరైతే కోచింగ్ అనేది తీసుకుంటారో, సో వన్స్ వాళ్ళ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ దే విల్ కమ్ టు ఇన్సైట్స్, దానికి టెస్ట్ సిరీస్ కోసం సార్ గైడ్ అస్ ఫర్దర్. వై? బికాస్ ఏంటంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మెయిన్ మన స్కోరింగ్ మెరిట్కి కౌంట్ అయ్యేది ఏంటంటే మెయిన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒకటి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు. ఆ ఆస్పెక్ట్ అనేది మేము సరిగా నేర్చుకోలేకపోయాము. సో ఇయర్ లాంగ్ మీ టెస్ట్ సిరీస్ ఇంకా మెంటర్షిప్స్లో ఏంటంటే దాంట్లో గైడ్ చేయండి అన్నట్టు, అండ్ బెటర్ మీరే క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో స్టూడెంట్స్లో ఈ రెస్పాన్స్ అని మేము కన్సిడర్ చేసి ఏంటంటే దిస్ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ అ ప్రోగ్రామ్ ఈ 24th June ఓజీపీ అని ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్తాం అనమాట. సో యూజువల్లీ తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్ ఏమంటారంటే ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ కోచింగ్ అని. సో యూజువల్లీ మనకి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ May monthలో ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ అనేది యూపీఎస్సీ February monthలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక కళ ఇది. యూపీఎస్సీని ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి, లేదా మినిమల్ అటెంప్ట్స్లో చేయాలి, 1 or 2 attemptsలో చేయాలి, కుదిరితే ఎట్లా అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే చేయాలి అనేది కళ. సో దానికి టెక్నికల్గా ఏం కావాలి, నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికంటే ముందు క్లాస్ కావచ్చు, నోట్ మేకింగ్ కావచ్చు, సెక్షనల్ టెస్ట్ రాయడం కావచ్చు, మెంటర్షిప్ సెషన్స్ కావచ్చు, అన్ని కంప్లీట్ చేసుకుని ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ఎట్లా అంటే మనకు 4 నెలల టైం ఉంటుంది ఆల్మోస్ట్, అంటే 120 days. ఐడియలీ ఒక బిగినర్కి ఎట్లా అంటే పర్టికులర్గా ప్రిలిమ్స్ రివిజన్కి ఆ 20 days అనేది కావాలన్నమాట. సో నాట్ ఎనీ ఫ్రెష్ రీడింగ్. మళ్ళీ మెయిన్స్ అనేది ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేసిన తర్వాత మెయిన్స్కి ఏంటంటే ఫ్రెష్ రీడింగ్ ఏం పెట్టుకోకూడదు, కంప్లీట్ అయిపోయి ఉండాలి, రివిజన్ అనేది జరగాలి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ చేసి ఐడియా ఏంటి ప్రోగ్రామ్ది,
నోటిఫికేషన్ రావడానికంటే ముందు స్టూడెంట్స్కి ఈ యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అవ్వాలి. రైట్. సో వీఆర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద జూన్. బై డిసెంబర్ ఆర్ జనవరి ఏంటంటే స్టూడెంట్స్కి సిలబస్ కంప్లీషన్, నోట్ మేకింగ్ అండ్ వాళ్ళ సెక్షనల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ 4 months ఏంటంటే వీ విల్ హెల్డ్ దెమ్ విత్ ఏంటంటే టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన క్రాష్ కోర్స్ కావచ్చు, రివిజన్, ఇంటెన్స్ రివిజన్ కోసం. ఫైనల్గా ఇన్సైడ్స్ ఐఏఎస్ గురించి టీవీ నైన్ వ్యూయర్స్కి, ఆస్పిరెంట్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎటువంటి టెన్షన్స్తో ఉంటారు? మీరు ఏం చెప్పి వాళ్ళని ఒప్పిస్తారు రావడానికి ఒకసారి? యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏంటంటే దిస్ 24th June ఇన్సైట్స్ ఐఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్లో ఏంటంటే ఓజీపీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను మీకు చెప్పాను కూడా, సో ఈ బ్యాచ్ వల్ల ఏంటంటే బెనిఫిట్స్ అనేది ఏం ఉంటుంది అని అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం అనేది కల, లేదు అంటే అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నట్టు. దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మా సైడ్ నుంచి ఏంటి అంటే 100% మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ సెడ్ స్కాలర్షిప్ టెస్ట్ కూడా మేము ఏంటంటే కండక్ట్ చేస్తాం. వీ విల్ కమ్ అప్ విత్ మోర్ స్కాలర్షిప్ టెస్ట్స్. సో ఎవరెవరికైతే కొన్ని కారణాల వల్ల దీనికి యాక్సెస్ లేదో, సో వాళ్ళు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు అని ఐ బిలీవ్. మీకు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.